మంచి ఫ్లేవర్తో మటనే కదా. మటన్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఆయిల్ వేసుకొని ఆయిల్ని నీట్గా వేగించుకున్న తర్వాత మటన్ అయితే మనం వేసుకొని కుక్ చేసుకోవాలి. తర్వాత గడ్డ ఉప్పు క్వాంటిటీకి సరిపోయేటట్టు వేసుకోవాలి. చూడండి, గడ్డలు ఉప్పు అనమాట. మన ప్రొఫెషనల్ చెఫ్ అయిన సురేష్ గారు అయితే ఈ వంటనైతే చేయబోతున్నారు. డబ్బాడి పసుపు వేసకుండా సరిపోయే పసుపు వేసుకో. ట్విస్ట్ ఏంటంటే ఈ అమ్మ గ్యాస్ ఆపిసింది. మళ్ళీ గ్యాస్ వేసుకొని చూడండి ఏడ్ చేస్తుందమ్మా. మళ్ళీ పెట్టుకోవాల్సి వచ్చింది మాకు. మళ్ళీ ప్రొఫెషనల్ చెఫ్ సురేష్ గారు అయితే వంట అయితే చేస్తున్నారు. చెప్పాను, ఈ మటన్ తిన్నోళ్ళు ఫస్ట్ అంబులెన్స్కి ఫోన్ చేసుకోవడం బెస్ట్ ఏమో. చెప్పినట్టే ఉల్లి ముద్ద ఎక్కువ వేస్తారు. నాకు తెలిసి అంబులెన్స్ని ఒకసారి సంప్రదించడం బెస్ట్ ఏమో. ఈ డబ్బాతో వేయకూడదు, అంతే వేయాలి. అనుకోండి పసుపు కూడా ఎక్కువ వేస్తారంట. ఏం చెప్తాం, నాకు తెలిసి నేనైతే అప్పుడే తిన్నా. అంబులెన్స్కి సంప్రదించి తినాలి. చూద్దాం ఇప్పుడు సురేష్ గారి వంట గొప్ప కూలిపోతుందా లేకపోతే పెద్ద స్థాయికి వెళ్తుందా కూడా నాకు తెలియట్లేదు గైస్. మీరు జస్ట్ లైక్ సబ్స్క్రైబ్ చేయండి చాలు. అంటే ఇప్పుడైతే మూత అయితే వేసుకోవాలి. చూడండి మూత కూడా వేసాము. ప్రొఫెషనల్ చెఫ్ సురేష్ గారు చిన్నది కూడా మిగలకుండా వేసేస్తున్నారు నీట్గా ఉడక. ప్రొఫెషనల్ చెఫ్కి పెద్ద చెఫ్ అయితే వస్తున్నారు. వాళ్ళు కూడా ఎవరో చూద్దాం అండి. ఆవిడ ప్రొఫెషనల్ చెఫ్. ఈ ప్రొఫెషనల్ చెఫ్ కూడా ఆవిడ దగ్గరే ట్రైనింగ్ తీసుకుంటారంట. అందుకే ఆవిడనే పిలవాల్సి వచ్చింది. ఇంకోండి ఆ ప్రొఫెషనల్ చెఫ్ కూడా వచ్చారు. అది కొంచెం చెప్పినట్టే చాలా దరిద్రంగా ఉంది. ఎవరు తినలేదు. ఈ 8 kgs మటన్ అయితే వేస్ట్.